భద్రాచలం తీసుకున్నా అంతే, ఇంకొకటి రావాలి. నైట్ మొదలు ఎక్కుతున్నా మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. తండ్రి ఆంజనేయ దీక్షలో ఉన్నారండి. ఈ రోజు అప్పీల్ ఆంజనేయ అని చెప్పేసి భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అరే మనోజ్ అల్పెట్టు मेरो दक्षिण विभागे आंजनेय स्वादेवता दिव्य क्षेत्रे आंजनेय स्वादेवता सन्निधौ स्वस्त्रे पुरोधि नाममुत्तरे उत्तरायणे सुन्दरे वैशाख मासे कृष्णपक्षे अद्यतिथ्यां दशम्यां वासरे शुभवासरे शुभनक्षत्रेषां अस्यां शुभतिथौ అందరూ కూడా అస్మాకం అనండి. అస్మాకం నా పేరు ఇది. ఇన్ని రోజులు దీక్షలో ఉన్నా, ఈ రోజు మాల ఇస్తున్నా అని చెప్పేసి లెక్క పెట్టండి. నేను చెప్పినట్టానండి. మమ క్షేమ ధైర్య ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. దేవుడు కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నారు. जय हनुमान जय श्री राम। वैशाखी मास कृष्णायां दशम्यां मंगलवासरे पूर्वाभाद्र प्रभूताय आंजनेयाय శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో కూడా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారు. ఈ దక్షిణ భారతదేశంలో చాలా వైభవంగా జరుగుతున్నటువంటి ప్రకారం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి జయంతి. స్వామివారికి ఉదయము స్వామివారికి తిరుమంజనం జరిగింది. తర్వాత చెన్నైలి దైవంతో స్వామివారికి చంద్రాలంకారం జరిగింది. సహస్ర నాగవల్లి జరిగింది. స్వామివారికి దేవస్థానం తరఫున కొత్త వస్త్రాలు భద్రాచల రామచంద్ర స్వామి వారి కొత్త వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ 11 రకాలైనటువంటి నివేదనలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. యాగశాలలో హోమాలు, స్నపన తిరుమంజనము, పట్టు వస్త్రప్రదానం, తర్వాత పూర్ణావతి కూడా స్వామివారి సన్నిధానంలో జరుగుతుంది. ఈరోజు స్వామివారిని ఎవరైతే సేవిస్తారో వారికి బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం కలుగుతాయని